హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. ఇవాళ మన వంటింటి స్పెషల్ గార్లిక్ చీజ్ బ్రెడ్ అండి. ఇది చేసుకోవడం చాలా సులువు. బయట తిండి ఏదైనా తినాలనిపించినప్పుడు, లేదా పిల్లలు బేకరీకి వెళ్దాం అన్నప్పుడు పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ బేకరీ మాట అసలు ఎత్తనే ఎత్తరు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇది ఒక్కసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను దీనికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులోని గార్లిక్ అంటే ఒక చిన్న మీడియం సైజు, నేను ఇద్దరు మనుషుల కోసమే చేస్తున్నాను కాబట్టి వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. అందులో 2 బటర్ క్యూబ్స్ని అయితే వేసుకున్నాను. అండ్ కాస్త ఆరెంజా సీడ్స్ అని చెప్పేసి కాస్త బయట అమ్ముతారు కదండి, ఆరెంజా సీడ్స్ తెచ్చుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే చేసుకున్నాను. అండ్ తగినంత ఉప్పును కూడా వేసుకున్నాను. ఉప్పు తినను, ఓన్లీ బటర్ అయితే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నేనైతే సాల్ట్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది, మన స్టైల్లో ఉంటుంది కాబట్టి నేను చిన్న పిసర్ సాల్ట్ యాడ్ చేశాను. దీన్ని మొత్తం కూడాను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం కూడాను వేరే గిన్నెలోకి నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇంత బాగా బ్లెండ్ అయిపోయి మొత్తం గార్లిక్ అంతా కూడా అందులో వేసిన వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ముద్దయిపోవాలి. ఇందులో వాటర్ గట్ట ఏం పోయకూడదండి, అదే ముద్దయిపోతుంది. అంతసేపు మిక్సీ పట్టుకోండి. తర్వాత నేను మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే ఏంటనంటే క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది అండ్ మెత్తగా కూడా ఉంటుంది బ్రెడ్ అనేది. దాని మీద ఇప్పుడు నేను మొత్తం కూడాను అప్లై చేసుకుంటున్నాను. ఈ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది మీ ఇష్టాన్ని బట్టి అప్లై చేసుకోండి. కొంతమంది ఎక్కువ గార్లిక్ తినరు, వాళ్ళు తక్కువ అప్లై చేసుకోండి, ఎక్కువ బటర్ వేసుకోండి. అండ్ నేనైతే గార్లిక్ మీడియంలో తింటాను, నాకు అలాంటిది ఏం లేదు కాబట్టి నేను మొత్తం కూడాను ఎక్కువగానే అప్లై చేసుకున్నాను. తర్వాత నేను చీజ్ని అయితే తీసుకున్నానండి. మొజుల్లా చీజ్ అని చెప్పి మనకి స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది అండ్ డీమార్ట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడైతే రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. దాన్ని మొత్తం కూడాను ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న బౌల్, మీ దగ్గర ఏదైతే చిన్న సైజ్ గిన్నె ఉంటుందో ఆ గిన్నె తీసుకొని కాస్త వాటర్ని అయితే పోయండి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి బ్రెడ్ అనేది ఆ ఫ్లేవర్ ఆవిరైపోతూ ఉంటుంది కదా వాటర్, దానివల్ల ఏంటంటే మనకి బ్రెడ్ ఎక్కువగా మాడిపోకుండా ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ని చీజ్ వేసుకొని పెట్టుకున్నామో ఆ 3 బ్రెడ్ని కాస్త బటర్ వేసుకుని ఈ 3 బ్రెడ్స్ని కూడాను దాని మీద పెనం మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. బ్రెడ్ని ఈ విధంగా కాల్చడం వల్ల మొత్తం కూడాను లోపలంతా కూడా కుక్ అయిపోయి చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకున్నారు అని అంటే మన చీజ్ అండ్ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కట్ చేసి మీకు చూపిస్తాను. ఎంత చీజ్ నేను తక్కువే వేశాను, అయినా కూడా చూసారు కదా, బయట తింటే ఏవేవి కలుపుతారో మనకు తెలీదు. ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారు అంటే స్నాక్ రూపంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ అద్భుతంగా ఉంటుంది. అండ్ పిల్లలు బయట ఫుడ్స్ అసలు అడగనే అడగరు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. మరి ఆలస్యం ఎందుకు, మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.